మోటార్ స్కిల్స్. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి? ఫైన్ మోటార్ స్కిల్స్ కిడ్స్కి ఎందుకు నేర్పించాలి? ఫైన్ మోటార్ స్కిల్స్ ఎలా ప్రాక్టీస్ చేయించాలి? ఆ స్కిల్స్ 2 టైప్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఫైన్ మోటార్ స్కిల్స్, సెకండ్ వన్ వచ్చేసి గ్రాస్ మోటార్ స్కిల్స్ అనమాట. ఈరోజు మనం వీడియోలో ఫైన్ మోటార్ స్కిల్స్ గురించి తెలుసుకుందాము. ఫైన్ మోటార్ స్కిల్స్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న మూమెంట్స్ చేయించడం అనమాట. అది మన ఇంట్లో ఈజీగా కిచెన్లో దొరికే ఐటమ్స్తో ఎలా చేయించాలో నేను ఫర్దర్గా వీడియోలో చూపిస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. నెక్స్ట్ దీనివల్ల ఏం బెనిఫిట్స్ వస్తాయి అంటే వాళ్ళ హ్యాండ్, ఫింగర్స్ అండ్ రిస్ట్ మజిల్స్ అనేది స్ట్రెంథనింగ్ అవుతాయి, గ్రిప్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది, హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, అండ్ వాళ్ళకి కాన్సన్ట్రేషన్, ఫోకస్, స్టెబిలిటీ అండ్ ఇవన్నీ కాకుండా డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ ఈజీగా డెవలప్ చేయించవచ్చు అనమాట. ఈ యాక్టివిటీస్ చాలా సింపుల్గా అనిపిస్తాయి, బట్ అస్సలు సింపుల్ కాదు. ఇవన్నీ వాళ్ళ ఏజ్ గ్రూప్ని బట్టి మీరు దాన్ని స్లోగా లెవెల్స్ అనేది ఇంక్రీజ్ చేయండి. సో స్లోగా స్టార్ట్ చేయండి. యాక్టివిటీస్ వల్ల హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫైన్ మోటార్ స్కిల్స్ ఎలా ప్రాక్టీస్ చేయించాలో ఈ వీడియోలో చూద్దాం. మన కిచెన్లో ఈజీగా అవైలబుల్ ఉన్న ఐటమ్స్తో ఎలా వాళ్ళ స్కిల్స్ అనేది డెవలప్ చేయించవచ్చు, వాళ్ళ క్రియేటివ్ లెవెల్స్ అండ్ ఫోకస్ ఎలా పెంచాలో ఈ యాక్టివిటీస్లో చూద్దాం. ఫస్ట్ యాక్టివిటీ, ఇలా ఏవైనా కిచెన్లో దొరికి 2 టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ తీసుకోండి. స్మాల్ కిడ్స్ అయితే బిల్డింగ్ బ్లాక్స్, పాంపామ్స్ అలా మనకి ఏవి అవైలబుల్ అయితే అవి తీసుకోండి. మనం ఫస్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు యాక్టివిటీ రూల్స్ అన్నీ క్లియర్గా చెప్పాలి. తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ప్రాంప్టింగ్ అనేది మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళకి అర్థమయ్యేట్టుగా స్టార్టింగ్లో చెప్పాలి. కిడ్స్ ఏజ్ అండ్ వాళ్ళ గ్రాస్పింగ్ని బట్టి లెవెల్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ వాళ్ళకి ప్రాంప్టింగ్తో ఈజీగా స్టార్ట్ చేయాలి, దాని తర్వాత లెవెల్ అప్ అనేది ఇంక్రీజ్ చేయాలి. స్టార్టింగ్లోనే లైక్ బిగినర్ లెవెల్ నుంచి కాకుండా ఎండ్ లెవెల్ నుంచి చేస్తే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ అవుతాయి. సో అది వాళ్ళు హ్యాపీగా చేయరు, ఫోర్స్ఫుల్గా చేయకూడదు ఈ యాక్టివిటీస్. నెక్స్ట్ వచ్చేసి దీనివల్ల కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది డెవలప్ అవుతాయి, బిల్డ్ అవుతాయి. నెక్స్ట్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఇంప్రూవ్ అవుతుంది, హ్యాండ్ అండ్ ఫింగర్ మజిల్స్ చాలా డెవలప్ అవుతుంది, గ్రిప్పింగ్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. పెద్ద కిడ్స్ అయితే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ గ్రెయిన్స్తో ఇవి చేయొచ్చు. అందరి ఇంట్లో దొరికే బాల్స్, బౌల్స్ అండ్ రింగ్, ఈ యాక్టివిటీ చూడడానికి చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఇనిషియల్లో చాలా పెయిన్ అనేది వస్తుంది. ఫస్ట్ మనం లెఫ్ట్ హ్యాండ్ మూవ్ చేయకుండా బౌల్స్లో ఉండే బాల్స్ అన్ని రింగ్లో వేయమనాలి. నెక్స్ట్ అదే రింగ్ నుంచి బాల్స్ని మళ్ళీ బౌల్స్లో అరేంజ్ చేయమనాలి. సేమ్ వే రైట్ హ్యాండ్ కూడా. దీనివల్ల వాళ్ళకి హ్యాండ్, ఫింగర్ మజిల్స్ అనేది చాలా స్ట్రెంథనింగ్ అవుతాయి, ఫోకస్ లెవెల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. థర్డ్ యాక్టివిటీ వచ్చేసి కిచెన్లో దొరికే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రెయిన్స్ లేదంటే కలర్ఫుల్ బీడ్స్ అలా ఏదైనా తీసుకొని ఈ యాక్టివిటీ అనేది చేపించవచ్చు. చాలా ఈజీగా అనిపిస్తుంది ఈ యాక్టివిటీ, బట్ వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకు అంటే అది స్పూన్తో స్లోగా తీసుకొని ఒక్కొక్కటి బౌల్లో వేయాలి అంటే వాళ్ళకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు హ్యాండ్ గ్రిప్ అనేది లైక్ వాళ్ళకి రైటింగ్ పర్పస్ కోసం చాలా బాగా యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మజిల్స్ అనేది స్ట్రాంగ్ అవుతాయి కూడా. ఫోర్త్ యాక్టివిటీ, ఇది గ్లాసెస్తో చేయొచ్చు. ఇంట్లో కిచెన్లో దొరికే స్టీల్ గ్లాసెస్ లేదు అంటే ఇలా యూజ్ అండ్ త్రో గ్లాసెస్తో మనం ఈ యాక్టివిటీ చేపించవచ్చు. ఫస్ట్ మనం ప్రాంప్టింగ్తో ఇలా బిల్డ్ చేయి అని చెప్పాలి. ఇది మనం బిల్డింగ్ బ్లాక్స్తో కూడా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. దీనివల్ల వాళ్ళకి బ్యాలెన్సింగ్ అనేది నేర్చుకుంటారు. అలానే కాకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వదిలేసి డిఫరెంట్గా బిల్డ్ చేయమని చెప్పాలి. దానివల్ల వాళ్ళ క్రియేటివ్ లెవెల్ అనేది పెరుగుతుంది అండ్ కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది కూడా పెరుగుతుంది. అది బిల్డ్ చేసిన తర్వాత ఇలా వాళ్ళతోనే తీయించి మళ్ళీ ఇంకొకసారి డిఫరెంట్గా బ్యాలెన్సింగ్ అయ్యేట్టుగా కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయమని చెప్పండి. దానివల్ల వాళ్ళకి
ఐ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. నెక్స్ట్ 5th యాక్టివిటీ వచ్చేసి కిచెన్లో దొరికే ఏదైనా పిండి తీసుకొని ఇలా ముద్ద చేసి వాళ్ళకి ఇవ్వాలి. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళని ఇలా ముద్ద చేసుకోమని చెప్పాలి. దీనివల్ల ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే వాళ్ళ ఫింగర్స్ అనేవి ఫ్లెక్సిబుల్గా బాగా మారుతాయి అన్నమాట. అండ్ దానివల్ల హ్యాండ్ రైటింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇలా డిఫరెంట్గా వాళ్ళకి షేప్స్ చేయమనండి, డిజైన్స్ చేయమని చెప్పండి. సో వాళ్ళు ఇంట్రెస్టింగ్గా కూర్చొని ఒకే దగ్గర స్టెబిలిటీగా కూర్చొని కాన్సన్ట్రేషన్ లెవెల్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. దానివల్ల వాళ్ళకి ఫోకస్ అండ్ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ బిల్డ్ అవుతాయి.